అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే కావాలి 43వ భాగం. రచయిత జానకి గారు. రిషి, నువ్వు లేని ప్రపంచం నేను ఊహించుకోలేను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? ఈ ప్రపంచంలో నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు. అంత ఇష్టం. ఐ లవ్ యూ రిషి అని గట్టిగా అరుస్తూ ఉంటే రిషి గీతని ఎత్తుకొని, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా బంగారం అని అంటాడు. రిషి, నిజంగానే ప్రేమిస్తున్నా. ఎంతంటే నవ్వు రాకపోయే వరకు. కానీ రిషి, నేను నీకు చాలా విషయాలే చెప్పాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను తెలుసా అని అంటుంది. ఏంటి నువ్వు అంటోంది? ఏ విషయాలని ఆశ్చర్యపోతాడు రిషి. మరి నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది గీత. నా ప్రాణం పోయినా సరే నిన్ను వదులుకోను. నువ్వంటే నాకు చాలా ఇష్టం గీత. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నువ్వే కావాలనిపించేంత ప్రేమ నాకుంది. ఐ లవ్ యూ బంగారం అని నుదుట నాకు ఇచ్చేస్తాడు రిషి. గీత, నిజంగా ప్రేమిస్తున్నావు కదా అని రిషి అడుగుతుంది. నిజమే చెప్తున్నాను బంగారం. నువ్వంటే చాలా ప్రేమ. ఎంత అని అడక్కు, నేను చెప్పలేను. నా గుండె చప్పుడు ఎప్పుడు గీత గీత అని అంటుంది తప్ప వదులు వదులు అని అనదు. ఇంకా పట్టుకో పట్టుకో అంటుంది అని హస్కీ వాయిస్తో గీత పెదాలను టచ్ చేస్తాడు. నాకు నొప్పి పుడుతున్నాయి. ఇక్కడ నొప్పి పుడితేనే చెప్పు, ఇంకొకసారి క్లిక్ చేస్తే తగ్గిపోతుందంట, తెలుసా నీకు అని అంటాడు రిషి. చాలే వెటకారం అని కోపంగా చూస్తుంది గీత. కళ్ళు మూతలు పడుతున్న రిషి వైపే చూస్తూ, ఇంత చూపిస్తున్నావు కదా, మరి నా గతం గురించి తెలిస్తే నిజంగానే ప్రేమిస్తావా అని అడుగుతూ తన గుండెల మీద వాలిపోతుంది గీత. నేను నిన్ను ఎప్పటికీ అదే ప్రేమ చూపిస్తాను. నా ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదని తన తల మీద చేయి వేస్తూ ప్రేమగా చెప్తాడు రిషి. అయితే నీకు చెప్తాను ఉండు నా గతం నీకు అంటూ నిద్రలోకి జారుకుంటుంది గీత. ఓయ్, ఏదో చెప్తానని దొంగమొహం దానా, పడుకున్నావా? సరే అని తన భుజం మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఇవన్నీ చాలా విత్రమైన మొక్కల్లా కనిపిస్తూనే, ఇవి ఇలా నువ్వు నా భుజం మీద భలే హాయిగా ఉంది అని నవ్వుకుంటూ వాళ్ళు ఉన్న రూమ్కి తీసుకొని వెళ్తాడు. డోర్ లాక్ తీసి మంచం మీద పడుకోబెడతాడు గీతని. గీత, రిషి చేయి పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళకు, నా పక్కనే పడుకో, వెచ్చగా హాయిగా ఉంటుందని కన్ను కొడుతుంది. అసలు నీకు ఏమైంది? ఏం తాగి సచ్చావే, ఇలా పిచ్చి పిచ్చిగా తయారయ్యావు అని అంటాడు రిషి. నేనేం తాగుతాను? నిన్ను తాగాలని ఉంది, తాగమంటావా మరి అని అంటుంది గీత. నన్ను తాగాలని ఉందా? నా తల్లే, ముందు పడుకోను ప్రశాంతంగా. లేదు, నేను పడుకోను, నీతోటే ఉంటాను. ఈ చెయ్యి ఎప్పటికీ వదలను. ఇప్పుడు దాకా బాగానే చెప్తావు, ముట్టుకోకు, నాకు దూరంగా ఉండు అని. నువ్వంటే ఇష్టం లేదనే కదా చెప్తావు. లేదు, అలా చెప్పను. నిజంగా నువ్వంటే ప్రేమ. ఆ ప్రేమ ఎంత అంటే ఇంత అని చెప్పలేని రిషి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఏమన్నానే ఏడుస్తున్నావు? నిజమే, నీ ప్రేమ నాకు తెలుసు. అందుకే నువ్వు వద్దన్నా కూడా నువ్వే కావాలని నువ్వు ఈ వెంట పడుతున్నాను, అర్థమవుతోందా అని అంటాడు రిషి. నిజంగానా అని అమాయకంగా ఫేస్ పెట్టి రిషి వైపు చూస్తుంది గీత. నువ్వు మరీ ఏంటి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే, అందాల రాక్షసి. నీతో చాలా కష్టం తెలుసా? నువ్వు అలా చూస్తూ ఉంటే చాలు, నాకు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదేదో అవుతోంది. అవునా, ఏమవుతోంది చెప్పు చెప్పు అని రిషి మీద పడుతూ ఉంటే, ఒసే నువ్వు నా మీద అలా పడకే బాబు, నాకు కంట్రోల్ చేసుకొని చాలా కష్టంగా ఉంటుంది. ఏం కంట్రోల్ చేసుకుంటున్నావు చెప్పు. ఒసే, నువ్వేం తాగి తెచ్చావే, ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రేమ తగలయ్యా, అదేదో తాగకుండా చెప్పొచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను అని రిషి గీత బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తాడు. నేనేం తాగలేదు, నిన్ను మాత్రమే తాగాలని ఈరోజు ఫిక్స్ అయిపోయా అని రిషి చేతులు తన నడుము మీద పెట్టుకొని రిషి పెదాలను కిస్ చేస్తుంది గీత. రిషి ఆ చర్యకు తన పెదాలను ఇంకా గట్టిగా కిస్ చేస్తూ ఉంటే, ఏంటే నా పెదాలను గట్టిగా కొరుకుతున్నావు, అవి నొప్పి పుడుతున్నాయి అని అంటాడు. తోస్తుంది. ఇప్పుడే కదా, నువ్వే కదా నాకు ముద్దు పెట్టు, మళ్ళీ పెదవులు నొప్పి పుడుతున్నాయని ఎందుకంటున్నావు? నువ్వే నా మీద పడతావు, నన్ను రెచ్చగొడతావు, తర్వాత వద్దని అంటావు. నీతో ఎలాగే బాబు, ఇలా అయితే రేపు కాపురం చేయడం నిజమే, నాకు పిల్లలు పుట్టడం ఇంకా నిజమే అని రిషి బొంగమూతి పెట్టి అంటాడు నవ్వుతూ. గీత, ఏంటి నీకు పిల్లలు పుడతారా అని కళ్ళు పెద్దవి చేసి తిప్పుతూ అడుగుతూ ఉంటే రిషి, అవును, నేను నీతో కాపురం చేస్తే నీకే కదా పిల్లలు పుడతారు అని నువ్వే అన్నావు కదా, మళ్ళీ నాకంటావేంటి అని మీదకు వస్తుంది గీత. రిషి గీత నడుము రెండు చేతులతో పట్టుకొని, నీకు పుడితే ఒకటి, నాకు పుడితే ఒకటినా, మన ఇద్దరిలో ఎవరికి పుట్టినా నాకు ఓకే అని నవ్వుతూ అంటాడు. గీత కూడా నవ్వుతూ, నువ్వు భలే మాట్లాడతావు తెలుసా అని ప్రేమగా తన భుజాల మీద వాలిపోతుంది. ఉదయం 5:30కి గీత కళ్ళు మెల్లిగా తెరిచి చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, నా రూమ్ అంతా ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉంది, భలే విచిత్రంగా ఉంది, ఏంటబ్బా అని అనుకొని తను ఫోన్ ఓపెన్ చేయగానే, హ్యాపీ బర్త్డే గీత, ఐ లవ్ యూ బంగారం అని అంటూ రిషి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఎప్పుడు ఇలా నవ్వుతూ, నువ్వు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నీ ప్రేమికుడు రిషి అని ఉంటుంది అందులో. పైకి లేచి, గీత ఈరోజు నా బర్త్డే కదా అని అంటూ తల పట్టుకొని, నాకేం గుర్తులేదు. రిషికి ఎలా గుర్తుంది? ఏదో మాట వరుసకే కనుక్కున్నా కానీ ఇంత ప్రేమిస్తున్నాడా నేనంటే, ఇంత ఇష్టమా అని రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. మధు, అన్నయ్య చెప్పమ్మా గీత, ఏంటి రిషి కనిపించడం లేదు? తను ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకు కూడా తెలియదు. నిజం చెప్పు అన్నయ్య, తను ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు గీత? వాడిని నువ్వు ప్రేమించలేదు కదా, వాడుంటే నీకు ఇష్టం లేదు కదా, వాడు ఎక్కడికి వెళ్తే నీకెందుకని కఠినంగానే చెప్తాడు. మధు, నువ్వు నన్ను కావాలని అంటున్నావు కదా, నేను నిన్ను కావాలని ఎందుకంటాను చెప్పు? వాడంటే ప్రేమ లేదంటావు, వాడు దగ్గరికి వస్తే దూరంగా వెళ్తావు. గుండెల్లో ఇంత ప్రేమ పెట్టుకొని ప్రేమ లేదని చెప్తూ ఉంటే వాడి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? తలదించుకున్న గీత మౌనంగా ఉండిపోతుంది. ఒక మనిషి ఇష్టమైనప్పుడు మన ఇష్టం లేదని చెప్తే వాడు మనసు ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసు. ఆ రాకేష్తో నువ్వు తిరుగుతున్నప్పుడు వాడి గుండె ఎన్ని ముక్కలైందో తెలుసా? ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు? నీకేమైనా పిచ్చా? కానీ మధు అన్నయ్య, నీకు నా గురించి అంతా తెలుసు. గీత ఏం చెప్తున్నా అన్నయ్య? అవును, నీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ అమ్మ నాన్న నాకు అంతా చెప్పారని అంటాడు మధు. గీత ఆశ్చర్యపోతూ మధు వైపే చూస్తుంది. చూడు గీత, నీకు తెలియకుండా జరిగిన దానికే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు రుచికి నిజం చెప్పేసేయి. నీలో నువ్వే ఎంతకాలం ఇలా దాచుకుంటావు? వాడికి చెప్తేనే కదా తెలుస్తుంది. అప్పుడు వాడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీకే తెలుస్తుంది. నువ్వు చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతూ నీకు తెలియకుండా జరిగిన దానికి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు గీత అని చెప్తాడు మధు. కానీ అన్నయ్య అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈరోజు నీ బర్త్డేరా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు. వాడికి అసలు ఇష్టం ఉండదు. ఇప్పటికైనా నా మాట విను. అసలు విషయం వాడితో చెప్పేయి. గీత కన్నీళ్ళు తుడుచుకుంటూ, రిషి ఎక్కడున్నాడు అన్నయ్య? అదిగో అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర నీ బర్త్డే కోసం వాడు అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాడు. నీతో చెప్పొద్దన్నాడు, కానీ నువ్వు నిజం చెప్తావని నీతో చెప్తున్నా. ఇప్పటికైనా వెళ్ళి నిజం చెప్పు. అవునన్నయ్య, నేను నిజం చెప్తాను. నేను కూడా ఇక్కడికి అందుకే వచ్చాను. ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని గీత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రిషి ఉన్న వైపుకి వెళ్తూ ఉంటుంది. ఏయ్, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు? అక్కడ వాతావరణం చాలా చాలా బాగా ఉంది తెలుసా అని, చలిగా ఉందని తన ఒంటి మీద ఉన్న స్వెటర్ తీసి గీతకి కప్పుతాడు. నన్ను ఎందుకు ప్రేమించావని అడుగుతుంది గీత రిషిని. నేను కాకపోతే ఎవరు ప్రేమించాలి? అసలు నన్ను ఎందుకు ప్రేమించావని అడుగుతున్న తన గొంతుకుతో అంటుంది గీత. నా మనసుకు నచ్చావు, అందుకే ప్రేమించాను. నాకంటే చాలామంది అందంగా ఉంటారు కదా, వాళ్ళని అందరినీ వదిలేసి నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? ఇప్పుడు నీకు కలర్స్లో ఏది ఇష్టం? ఇప్పుడు ఎందుకు అవన్నీ చెప్పు. తెలుపు ఇంకా గులాబీ కలర్. ఓహో, ఆ రెండు ఎందుకు ఇష్టం? ఇష్టం అంటే దానికి కారణాలు ఉంటాయా? అలాగే మనకు ఒకరిని చూడగానే ఇష్టం పుడుతుంది. అది ఎందుకు పుడుతుందో మనకు కూడా తెలియదు. నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను. ఎప్పుడు వాళ్ళతో హాయ్ బాయ్ అని తప్ప ఎప్పుడు వాళ్ళకి నా హార్ట్లో స్థానం ఇవ్వాలని అనుకోలేదు. అది నీకు మాత్రమే దక్కింది. అందుకు అదృష్టంగా ఫీల్ అవ్వు అని నవ్వుతూ చెప్తాడు రిషి. రిషి, చెప్పు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఎందుకు గీత ఆలోచిస్తున్నావు? రాత్రి కూడా నాతో ఒక విషయం చెప్పాలి అంటున్నావే తప్ప ఏంటో ఆ విషయం? భయపడకుండా చెప్పు అని రిషి గీత దగ్గరికి వచ్చి అడుగుతాడు. నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను వద్దు అని అంటావేమోనని భయమేస్తుందని మనసులోనే అనుకుంటూ ఉంటే ఏంటి అలా నిలబడిపోయావు? చెప్పు, ఏం చెప్తావో అని అడుగుతాడు. చెప్తాను రిషి అని గీత వెనక తిరిగే లోపల ఒకరు గీత కడుపులో కత్తితో పొడుస్తారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని రిషికి ఆ వ్యక్తిని కాలుతో తంతాడు. అమ్మ అని అరుస్తుంది గీత. రిషి తన పెదనాన్ని ఏం చెయ్యకు అని గీత అంటుంది. ఏ గీత రిషి కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. గీత స్ప్రో లేకుండా పడిపోయి ఉండడం చూసి వాళ్ళ పెదనాన్న ఆనందంతో గంతులు వేస్తూ నేను అనుకున్నది సాధించాను. రిషి, ఒరేయ్, నిన్నేం చేసిందిరా తను? ఎందుకు చంపావురా? నేను పెదనానంటోంది కదా తను. ఒక కన్న కూతురిని చంపడానికి నీకు మనసులా వచ్చిందిరా అని రిషి తన దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని కొట్టబోతూ ఉంటే అక్కడికి మధు వచ్చి ఆ మురుకుని చంపడం కన్నా ముందు గీతను సేవ్ చేయడం నేర్చుకోరా రిషి, వదిలే వాణ్ణి అని కోపంగా అంటాడు. రిషి, అదేంట్రా, తను ఎవరో నీకు తెలుసా అని అంటే అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను, ముందు గీతను హాస్పిటల్ తీసుకొని వెళ్దాం. కానీ రిషి, ఇప్పుడు గీత ప్రాణాలు మనకు చాలా ముఖ్యం, అర్థం చేసుకోరా అని మధు అంటాడు. గీతని రెండు చేతులతో ఎత్తుకొని గీత ఒక్కసారి మాట్లాడవే, నేను నీ రిషిని అంటూ ఉంటే గీత అమ్మ అని అరుస్తూ, రిషి, నువ్వంటే చాలా ఇష్టం. ఈ మాట చెప్పడం కోసం ఇక్కడ వరకు వచ్చాను, కానీ నేను చెప్పలేకపోయానని ఎక్కులు పెడుతూ కంట్లో నుంచి కన్నీరు రిషి చేతి మీద పడుతుంటే రిషి గుండె భారాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక
ఆమె వైపే చూస్తూ, నువ్వు నా ప్రాణం బుజ్జి, ఈ ప్రాణాన్ని అంత సులువుగా పోనిస్తానా చెప్పు అని అంటుంటే చిరునవ్వుతూ, నేనున్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, అలాగని నాకు మాట ఇవ్వు రిషి అంటుంది గీత. నువ్వు లేని ప్రపంచాన్ని నేను ఎలా ఊహించుకుంటాననుకున్నావు? నువ్వంటే నా ప్రాణం. ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతాం అంతే అని అంటూ ఉంటాడు రిషి. అవునా, నా గురించి నువ్వు చనిపోతావా? వద్దు రిషి, ఇదంతా కాదు, అసలు వాడెవడు గీత? తను నా పెదనాన్న, తన్నేం చెయ్యకు. తను చేసే దాంట్లో న్యాయం ఉంది, అందుకే నన్ను చంపాలనుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు గీత? రిషికి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ తన కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కారులో పడుకోబెట్టి, నా కార్ కీస్ ఎక్కడ పెట్టాను అని గట్టిగా అరుస్తాడు. మధు అక్కడికి వచ్చి, నువ్వు అర్జెంటుగా ఆంటీకి అంకుల్కి ఫోన్ చేయి, అలాగే అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేయి. సరే, ఇక దగ్గరలో హాస్పిటల్ ఉందంట, అక్కడికి తీసుకొని వెళ్తున్నాను. అలాగేరా, నేను వెళ్తానని కారులో వెళ్తూ ఉంటే ఎదురుగా 10 మంది రౌడీలు, ఒరే రిషి, నువ్వు తనను తీసుకొని వెళ్ళు, వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని మధు చేతిలో ఉన్న రివాల్వర్ వాళ్ళకి చూపించి మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే మీ ప్రాణాలు పోతే ఆ తర్వాత మీ ఇష్టం అని అంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.